ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూల్ డ్రింక్ లో మందు కలిపి నువ్వు ఆయనకి మత్తు తెప్పించగలవేమో కానీ నీ మీద ఆయనకి మోహాన్ని కలిగించలేవు. ఎంత మత్తులో ఉన్నా సరే ఆయన నీ మీద చెయ్యి కాదు కదా, వేలు కూడా వేయరు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? ఆయన నా భర్త కాబట్టి. ఆయన గురించి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు కాబట్టి. ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పింది నిజం. నైట్ మిత్ర నన్ను తాకను కూడా లేదు. తెల్లవారేసరికి నిద్రపోయాడు. కానీ మెలకు వచ్చాక నేను చెప్పిందే నమ్మాడు. మా మధ్య తప్పు జరిగింది అని ఫీల్ అయ్యాడు. ఆ ఫీలింగ్ని నేను ఇంకా ఎక్కువ చేశాను. మిత్రాని ఇంకా ఇంకా నమ్మిస్తాను. ఏం చేస్తావు నువ్వు? నన్ను టెస్ట్ చేయించుకోమని మిత్రతో చెప్పిస్తావా? ఛీ, నేను నీలా సంస్కారం లేని ఆడదాన్ని కాదు. మరెలా? మా మధ్య ఏం జరగలేదని ఎలా ప్రూవ్ చేస్తావు? మరి మిత్ర గిల్ట్ని ఎలా పోగొడతావు? ఎలా చేస్తానో నీకనవసరం. కాస్త టైం పట్టినా ఏ తప్పు చేయని నా భర్తని కాపాడుకుంటాను. ఆ టైంలోపు నేను మిత్రతో తాళి కట్టించుకొని భార్యనవుతాను. ఆలోపే నీ బండారం బయట పెట్టి ఆయనతోనే నీ మెడ పట్టించి బయటకు గెంటిస్తాను. నీ వల్ల కాదు లక్ష్మి. మిత్ర ఇప్పుడు నా ట్రాన్స్లో ఉన్నాడు. నేను చెప్పిందే నమ్ముతాడు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు కూడా మిత్ర మెడల్ను వంచి నా మెడలోనే తాళి కట్టిస్తారు, పరువు కోసం. అందుకేనా దేవి అనే అత్తయ్య గారితో అందరికీ విషయం చెప్పించాలనుకున్నావు? మీరిద్దరూ ఎన్ని ప్లాన్లు వేసినా నేను తిప్పి కొడుతూనే ఉంటాను. ఎలాగో బ్యాగ్ సర్దుకున్నావు కదా, బయలుదేరడానికి రెడీగా ఉంది. మనీషా, రాత్రి ఏం జరగలేదని లక్ష్మి ముందు ఎందుకు ఒప్పుకున్నావు? నేనొప్పుకున్నా తప్పు జరగలేదని మిత్ర ఒప్పుకోడు కదా ఆంటీ. నువ్విలా చెప్తే లక్ష్మి నమ్మకం ఇంకా బలపడుతుంది. ఆల్రెడీ మిత్ర బలహీనుడైపోయాడు. లక్ష్మి ఎంత బలంగా చెప్పినా దాన్ని ప్రూవ్ చేయలేదు. ఏ సాక్ష్యం లేనప్పుడే లక్ష్మి ఏదో ఒకటి చేసి గెలుస్తుంది. అలాంటిది తప్పు జరగలేదని నువ్వే చెప్తే ఊరుకుంటుందా? ఊరుకోకపోతే ఊరగాయ చేసుకోమనండి. మిత్ర గిల్ట్లో ఉన్నంత వరకు నేను సేఫ్. అయినా మిమ్మల్ని విషయం చెప్పమని పంపిస్తే ఎందుకు చెప్పలేదు? విషయం చెప్పనివ్వకుండా లక్ష్మి బీరువా తాళాలు హారం విషయం ఎత్తి నా నోరు మూయించింది. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తేనే నేను ఆడుతున్న నాటకానికి బలం వచ్చి నాకు మిత్రకి పెళ్ళవుతుంది. ఇందాక చెప్పడం కుదరలేదు మనీషా. టైం చూసుకొని ఏదోలా విషయం చెప్పేద్దాం. ఆ టైము ఈ రోజో రేపో వచ్చి తీరాలి. మిత్ర గిల్ట్లో ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియాలి. సరే మనీషా, ప్లాన్ చేద్దాం. ఈ 2 రోజుల్లో విషయం చెప్పేద్దాం. జాను, క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చెప్పాం కదా, ఫోన్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పు. ఎందుకు వివేక్? ఈవినింగ్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్ ఆపేయమని అన్నయ్య చెప్పాడు పెదనాన్న. అదేంట్రా, ఏర్పాట్లన్నీ చేశాక ఇప్పుడొద్దంటే ఎలా? ఏం అత్తయ్య, అన్నయ్య మూడీగా ఉన్నాడు. మీరు బావగారిని కారణం అడగలేదా? అడిగాను, అన్నయ్య ఏ విషయం చెప్పట్లేదు. ఇప్పుడు అప్పుడే ఇంట్లో ఏ ఫంక్షన్ సెలబ్రేషన్ వద్దంటున్నాడు. అక్కని బావని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాం. చాలా మంది గెస్ట్లని పిలిచాం. ఇప్పుడు ఫంక్షన్ క్యాన్సిల్ అయిందంటే అందరూ ఏమనుకుంటారు? మిత్రా లక్ష్మిల పెళ్లికి నేను ఇక్కడ లేను. కనీసం వాళ్ళ పెళ్లి రోజైనా చూద్దాం అనుకున్నాను. అది కూడా జరగట్లేదు. మిత్ర అలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు. రాత్రి ఏదో జరిగుంటుంది. అది మన దగ్గర దాచిపెడుతున్నాడు. అదేం లేదు మావయ్య గారు,
నాతో చెప్పకుండా డ్రింక్ చేసినందుకు, నన్ను వదిలేసి గెస్ట్ హౌస్లో పడుకున్నందుకు ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంతే. ఆ మాత్రానికి ఫంక్షన్ క్యాన్సిల్ చేయమనడం ఎందుకు? ఆ ఫంక్షన్ జరుగుతుంది పెద్దమ్మా. జాను వివేక్లు చేసిన ఏర్పాట్లలో ఏ మార్పు ఉండదు. ఫంక్షన్ వద్దని అన్నయ్య నన్ను పిలిచి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు వదినా. గిల్ట్ వల్ల ఆయన అలా అనుంటారు వివేక్. బావ వద్దని చెప్పాక మనం ఫంక్షన్ ఎలా చేస్తామక్కా? చెయ్యాలి. ఆయన గిల్ట్ పోగొట్టడానికైనా ఈ ఫంక్షన్ చెయ్యాలి. గిల్ట్ వల్ల ఆయన ఇంట్లో వాళ్ళకే మొహం చూపించలేకపోతున్నారు కదా. అలాంటి ఆయన్ని ఆ గదిలోంచి బయటికి రప్పించాలి. మనందరికీ మొహం చూపించాలి. ఫంక్షన్కి వచ్చిన అతిథులతో కలిసిపోవాలి. రాత్రి జరిగిందంతా ఆయన మర్చిపోవాలి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ అన్నయ్య ఒప్పుకోవాలి కదా వదినా. ఖచ్చితంగా ఒప్పిస్తాను. తప్పకుండా ఒప్పిస్తాను. ఆయన గిల్ట్ నుంచి ఎంత త్వరగా బయటపడేస్తే అంత త్వరగా మనిషి అవుతారు. అందుకు ఈ సాయంత్రం జరిగే ఫంక్షనే దారి. ఆయన్ని ఫంక్షన్కి రప్పిస్తాను. మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి రోజైనా చూస్తాను. తప్పకుండా చూతురుగాని పెద్దమ్మా. అనవసరంగా ఆ ఫంక్షన్కి వెళ్ళారు. దానివల్ల ఈ సమస్య అంతా. ఏం కాదు మావయ్య గారు, ఈ సమస్య త్వరలోనే సర్దుకుంటుంది. అన్నయ్య నీకు ఈరోజు ప్రపోజ్ చేయాలనుకున్నాడు వదినా. ఇప్పుడు అదంతా స్పాయిల్ అవుతుంది. అవునక్క, ఈ పెళ్లి రోజు నుంచి నీ కొత్త జీవితం మొదలవబోతుందనుకున్నాను. కానీ కొత్త సమస్య వచ్చింది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి జాను. అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. జరిపిస్తాను. ఏ తేడా రానివ్వను. ప్రతిసారి మనల్ని చూసి మాట్లాడుతుందేంటి? మనకి హింట్ ఇస్తోందా ఆంటీ? చూసావా మనీషా, ఇంత జరిగాక కూడా ఇంకా వాళ్ళు వెడ్డింగ్ డే ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారు. ఏం జరిగిందో వాళ్ళకి ఇంకా తెలియదు కదా ఆంటీ. మీరు చెప్పలేకపోయారు కదా. ఆ, ఆ, అంటే లక్ష్మికి తెలుసు కదా మనీషా. లక్ష్మి నమ్మట్లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.